హలో ఎవ్రీవన్. మేము 2 డేస్ హాలిడేస్ వస్తే మారేడుమిల్లి ట్రిప్కి వెళ్ళాము. అయితే దీనికన్నా ముందు భద్రాచలం వెళ్ళాం హైదరాబాద్ నుంచి. అది వేరే వీడియోలో చెప్తాను ఎలా అనేది. మేము భద్రాచలంలో పాపికొండలు చూసుకున్నాక అక్కడ నుంచి ఈవినింగ్ 4:30 కల్లా బయలుదేరాము మారేడుమిల్లి సైడు. ఇప్పుడు చూపించేది ఏంటంటే మనం వెళ్ళే రూట్లోనే మారేడుమిల్లి వ్యూ పాయింట్ ఉంటుంది. సో అది ఎంజాయ్ చేస్తూ ఇది సోక్లేరు వ్యూ పాయింట్ అని చాలా అద్భుతంగా ఉంటాయి వ్యూ పాయింట్స్. వెళ్ళేప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి ఈ వ్యూ పాయింట్స్ రెండు. సో ఎర్లీగా వెళ్తే ఈ రెండు వ్యూ పాయింట్స్ చూసుకొని జర్నీ చేయండి. బట్ మై అడ్వైస్ ఏంటంటే బిఫోర్ 6 కల్లా మారేడుమిల్లిలో ఉండేలాగా జర్నీ చేయండి. ఎందుకంటే 5:30 కల్లా డార్క్గా అయిపోతుంది. కంప్లీట్గా ఘాట్ రోడ్ కాబట్టి కొంచెం పర్ఫెక్ట్గా డ్రైవింగ్ ఉంటేనే వెళ్ళగలుగుతాం. సో మారేడుమిల్లిలో వెళ్ళాక ఏంటంటే మేము ప్లాన్ చేసుకొని వెళ్ళలేదు కాబట్టి కొంచెం ప్రాబ్లం ఫేస్ చేశాము. అంటే అక్కడికి వెళ్ళాక మాకు స్టే చేయడానికి దొరకలేదు. వెహికల్స్ కూడా చాలా కష్టంగా దొరికింది. సో నైట్ అంతా కార్లోనే ఉన్నాం మేము. ఉండేసి మార్నింగ్ ఇలా వాళ్ళ వెహికల్లో వాళ్ళ సుమోలో తీసుకెళ్తారు. సుమోలు మాత్రమే పైకి వెళ్తాయి. ఇది గుడ్షా హిల్ వ్యూ అన్నట్టు, హిల్ వ్యూ పాయింట్. సో ఇక్కడికి మన ఓన్ వెహికల్స్ అస్సలు అలో చేయరు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సైడ్లో, వాళ్ళంతా ఏంటంటే ఓన్ వెహికల్స్ వచ్చేసి అక్కడిక్కడ పెట్టేసి పక్కన పెట్టి ఒక 3-4 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేద్దామన్న థాట్లో వస్తారు. బట్ చాలా కష్టం, అంటే అసలు వెహికల్ జర్నీయే చాలా కష్టం. అది ఓన్లీ వాళ్ళు మాత్రమే డ్రైవ్ చేయగలిగే రూట్ అది, ఘాట్ రోడ్. ఇక్కడ చెక్ పాయింట్ ఉంటుంది. సో వీకెండ్స్ వెళ్తే హెవీ రష్, చాలా టైం ఇక్కడ ఆల్మోస్ట్ 1.5 అవర్ చెక్ పాయింట్లోనే మనకు వెహికల్ స్టే అయిపోతుంది. వీకెండ్స్ వచ్చినప్పుడు చాలా డిమాండ్ ఉంటుంది ఈ వెహికల్స్కి. మాకైతే 4 మెంబర్స్కి, అంటే 4 ఎల్డర్స్ 2 పిల్లలు, 6 మెంబర్స్కి 6,500 తీసుకున్నారు ఈ వెహికల్. సో ఎర్లీ మార్నింగ్ 3 కల్లా షార్ప్గా బయలుదేరితే మనం అనుకున్న కరెక్ట్గా 5 కల్లా మనం హిల్ వ్యూ పాయింట్ కనుక రీచ్ కాగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు మా డ్రైవరు. మేము పర్లేదు 5:30 కల్లా రీచ్ అయ్యాము. 5:50కి సన్ రైజ్ అవుతుంది. కాకపోతే నైట్ ఆ స్టార్స్ అనేది అదొక కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అని చెప్పారు. అంటే స్టార్స్ మన చేతిలో ఉన్నట్టు మనం ఫీల్ కావచ్చు, నైట్ టైం అద్భుతంగా ఉంటుందన్నారు. సో అక్కడ ముందు రోజు అలో చేయడము అలాంటివి ఏమీ లేవండి. ఓన్లీ ఎర్లీ మార్నింగ్ 3కి 1కి 2 o'clockకి కొంతమంది స్టార్ట్ అవుతున్నారు అలా. సాఫ్ట్వేర్ వీకెండ్ ఫ్రెండ్స్ బ్యాచ్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు. బట్ ఫ్యామిలీస్ కూడా చాలామంది వచ్చారు. మీకు రూట్ చూడండి, రూట్ చూస్తూ ఉంటే ఐడియా వచ్చేస్తుంది. సో అలా వాకింగ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ట్రెక్కింగ్. సో వెహికల్ కొంత దూరం వరకే వెళ్తుంది, అక్కడ పెట్టేసి మీరు ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మేము ప్రాబ్లం ఫేస్ చేసాం కాబట్టి మీకు కొన్ని స్క్రీన్ మీద కొన్ని నంబర్స్ ఇస్తాను. వెహికల్ బుక్ చేసుకోవడానికి, అక్కడ రూమ్స్ బుక్ చేసుకోవడానికి అలాంటి నెంబర్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళని. సో ఫైనల్గా పార్కింగ్ ఏరియాకి రీచ్ అయ్యాము. సో ఇక్కడే వెహికల్ ఆగుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ట్రెక్ చేయాలి. చూడండి ఆ మౌంటైన్ మీదకి లైటింగ్ కనబడుతుంది కదా, అక్కడ సన్ రైజ్ జరుగుతుంది. ఇక్కడ ట్రెక్ చేయాలి. ఇక్కడ అన్ని రాళ్ళు అలాగే ఉంటుంది వాకింగ్. బట్ మనం ఇలాంటి బ్యూటిఫుల్ నేచర్లోకి ఎంటర్ అయ్యాక అవన్నీ మనకు పెద్ద డిస్టర్బెన్స్ అనిపించదు. చూడండి ఎంతో ఇబ్బంది అనిపించింది మాకు కూడా. బట్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఆ సన్ రైజ్ చూడాలి అన్న ఆతృత ఉంటుంది కదా, దాంట్లో ఇది పెద్ద అనిపించదు. ఇలా మౌంటైన్స్ బ్యూటిఫుల్ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. 5:30 అయింది మేము. సో కొంచెం సన్ రైజ్ అవ్వడానికి టైం అవుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గానే నడిచాము. సో ముందుగా వెళ్తే ఇలాంటి ప్లేసెస్లో చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. అందరూ వెళ్తుంటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అక్కడ కంప్లీట్ ఫారెస్ట్ ఏరియానే. సో ఘాట్ ఏరియా, హిల్ ఏరియా. చూడండి సన్ రైజ్ కావడానికి రెడీ అవుతుంది వెదరు. సో ఇలా ట్రెక్ చేస్తూ ఆ పాయింట్ వరకు వెళ్ళాము, రీచ్ అయ్యాము. ఇక్కడికి ఎంతోమంది మార్నింగ్ 1 o'clock కల్లా 2 o'clock రీచ్ అయిపోయి దుప్పట్లు తెచ్చుకొని చూసారా ఎలా సెటిల్ అయిపోయారు. ఎందుకంటే నేచర్ని మిడ్ నైట్ నుంచి ఎంజాయ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది, ఆ థ్రిల్లే వేరని చెప్తున్నారు. చూడండి సన్ రైజ్ కావడానికి రెడీ ఉంది, ఎంజాయ్ చేయండి. సో పీపుల్ చూసారా, హెవీ క్రౌడ్. వీకెండ్స్ అయితే చాలా క్రౌడ్ ఉంటుంది, హాలిడేస్ కూడా చాలా క్రౌడ్ ఉంటుంది. మేము వెళ్ళిన టైంలో సో వెదర్ అనేది చాలా బెస్ట్ అని మా డ్రైవర్ అన్నారు. అంటే 14 degrees ఉంది. చూడండి సన్ రైజ్ ఎంజాయ్ చేయండి. బ్యూటిఫుల్ మౌంటైన్స్ అన్ని ఫాగ్తో కప్పుకొని క్లౌడ్స్ మధ్యలోంచి ఆ సన్ రైజ్ అవుతుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఈ స్క్రీన్లో, ఎందుకంటే ఫోన్లో కాబట్టి అంత క్లారిటీగా ఉండకపోవచ్చు. ఆ మౌంటైన్స్ చూసారా, మౌంటైన్స్ అన్నీ స్నోతో కప్పుకొని ఉన్నాయి. సీనరీ చాలా అద్భుతంగా ఉంటుంది.
అందరూ ఎంజాయ్ చేస్తారు. అంటే మనం ఎంత కష్టపడి వచ్చామనేది ఇక్కడికి వచ్చాక మొత్తం రిలాక్స్ అయిపోతాము. మౌంటైన్స్ చూడండి. ఇంకా దగ్గరికి రీచ్ అయ్యాము మేము. కొంచెం కింది వరకు వెళ్ళాము. మనకు ఒక పాయింట్ వరకు వెళ్ళొచ్చు. చూసారా మౌంటైన్స్ ఎలా కప్పుకొని ఉన్నాయో మంచుతో, మేఘాల్లో ఉన్నట్టు. చాలా అద్భుతమైన లొకేషన్ అండి. పీపుల్ నిజంగా ఫ్యామిలీతో వెళ్ళినా, ఫ్రెండ్స్తో వెళ్ళినా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది ఏంటంటే ఒకవేళ ఇది మిస్ అయినా కూడా ఈ వ్యూ పాయింట్ చూడడం కోసం చాలామంది వెళ్ళొచ్చు. బట్ ఈ సన్ రైజ్ అనేది మిస్ అవుతాం. సో అక్కడ నుంచి అది అయిపోయాక మనల్ని ఆ ప్లేస్ నడిచాం కదా, అక్కడ నుంచి దిగి వచ్చాక మనకి గుడిసె వ్యూ పాయింట్ అని తీసుకెళ్తారు. అంటే ఇక్కడ నుంచి మనం గుడిసె విలేజ్ చూడొచ్చు. దీనికి 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే లెఫ్ట్లో ఉంది, ఒకటి రైట్లో ఉంది. రైట్లో వెళ్ళేప్పుడు చూపించారు మాకు. లెఫ్ట్లో కొంచెం హైట్ అనిపించింది. మీరు వీలుంటే అది ట్రై చేయండి. చూడండి అదిగో విలేజ్ అక్కడ. ఇక్కడ ఫొటోస్ ఎంత అద్భుతంగా వస్తాయంటే, అంటే సన్ రైజ్ దగ్గర మనకు లెన్స్ కెమెరా లాంటిది ఉంటేనే చాలా అద్భుతంగా కవర్ అవుతాయి ఫొటోస్. బట్ ఇక్కడ మాత్రం ఎంత అద్భుతంగా వస్తాయంటే ఫొటోస్. మేము ఆల్మోస్ట్ 1 అవర్ ఇక్కడే టైం స్పెండ్ చేశాము. చాలా బాగుంది సీనరీ. మీరు ఎంజాయ్ చేయండి. ఇక్కడికి వచ్చాక పిల్లలు అన్నీ మర్చిపోతారండి. చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. అంటే ఎంత అద్భుతంగా ఉంది అంటే లొకేషను నిజంగా చాలా అద్భుతంగా ఉంది. సో మేము అనుకున్నట్టుగా ప్రోగ్రామ్ అయింది కాబట్టి రిటర్న్ బయలుదేరాము. సో మేము ఏంటంటే యాక్చువల్గా 2 ఫ్యామిలీస్ కలిసి ఒక వెహికల్ వచ్చాము. కానీ గుడిసె నుంచి కంపల్సరీగా వాళ్ళ వెహికల్లోనే వెళ్ళాలి. మన వెహికల్ అనేది ఇంపాసిబుల్, వెళ్ళలేం మనం. సో కాబట్టి జర్నీ అనేది మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. చూడండి రూట్ ఎలా ఉంటుంది అంటే, మనం నైట్ ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా, కాబట్టి చుట్టుపక్కల ఏముందని తెలియదు. కొంతమంది పడుకొని పోతారు హ్యాపీగా నిద్రలో. కానీ రిటర్న్లో తెలుస్తుంది అసలు మనం ఎలాంటి రూట్లో వచ్చాము, ఎంత దారుణమైన ఘాట్ రూట్లో వచ్చామనేది తెలుస్తుంది. నా సజెషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా, టీ కానీ, స్నాక్స్ కానీ, టిఫిన్ కానీ ఎలాంటివి తీసుకోకుండా జర్నీ చేయండి. లేదంటే కంపల్సరీగా వామిటింగ్ చేసుకోవాల్సింది. కాబట్టి ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా ఎంటీ స్టమక్తో వెళ్ళండి. కానీ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పైన ఎలాంటి వాష్రూమ్స్ కానీ, ఎలాంటి టిఫిన్స్ కానీ అవి మాత్రం దొరకవు. కాబట్టి ముందు ప్రిపేర్ అయ్యి వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే ఫోటోగ్రఫీకి చాలా అద్భుతంగా ఉంది కాబట్టి కొంచెం డ్రెస్సెస్ అనేది మీరు క్యారీ చేయండి. మేము ఇవన్నీ మిస్ అయ్యాము. కొంచెం రీల్స్ చేసుకునే వాళ్ళు ఇంటర్నెట్ సిగ్నల్ ఉండదు కాబట్టి ముందే సాంగ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సో మీకు యూజ్ అవుతాయని కొన్ని నెంబర్స్ నేను డిస్ప్లే చేస్తున్నాను. వాళ్ళంతా చాలా బెస్ట్ పీపుల్, నిజంగా చాలా మంచి పీపుల్ అని చెప్పొచ్చు. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు అక్కడి ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తారు.